హాయ్ అందరికీ. ఇక్కడ నేను నూనొంకాయ చేశాను. కొందరు దీన్ని గుత్తొంకాయ అని కూడా పిలుస్తారు. మా సైడ్ అయితే కడప సైడు నూనొంకాయ అనేసి అంటాము. ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా ఎక్కువ వస్తువులు కూడా వీటికి అవసరం ఉండదు. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా అంటే ఒక 2 స్పూన్స్ వరకు శనగింజలు తీసుకున్నాను అంతే. చాలా తక్కువ తీసుకోండి. ఇవి కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ మారిపోతుంది. ఈ మసాలా మొత్తం నేను 1/2 కేజీ వంకాయకైతే చేస్తున్నా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేశాను. ఇవి వేసినప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి, మాడకుండా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ నేను నూగులు ఒక 1 స్పూన్ తీసుకున్నాను. మీరు నల్ల నూగులున్నా సరే తీసుకోండి, బాగుంటుంది నూగులు వేయడం వల్ల గ్రేవీ కూడా. ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ మసాలా మొత్తము నేను ఒక 1/2 కేజీ వంకాయకి మాత్రమే చేస్తున్నా. ఇక్కడ మిరియాలు కూడా కొద్దిగా తీసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ఒక 1/2 అంటే ఒక సగం కొబ్బరి తీసుకోండి. ఎండు కొబ్బరి ఉన్నా సరే తీసుకోండి. ఇక్కడ ఆనియన్స్ అయితే ఒకటి, అలాగే టమోటా ఒకటి, వెల్లుల్లిపాయలు ఒక 4 వేసి కొద్దిగా చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. కారం 1 స్పూను, పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. అలాగే సాల్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వంకాయలు చూసారు కదా, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. నేను అయితే తాలింపు చేద్దామనేసి ఈ సైజు తీసుకున్నాను. కానీ ఇంట్లో అందరూ నూనెకాయ అడిగేసరికి ఇంకా వీటితోనే చేస్తున్నా. వీటిని ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఏమైనా పురుగులు ఉన్నాయో చెక్ చేసుకోండి. పైకి నీట్గానే ఉంటుంది, కానీ లోపల మాత్రం పురుగులు ఉన్నాయి చాలా వరకు. ఇక్కడ నేను గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను వాటర్లో. ఎందుకంటే ఈ వంకాయ అనేది కొంచెం నల్లబడిపోతుంది కట్ చేసిన వెంటనే. ఇలా ఉప్పు నీళ్ళలో వేస్తే మనం కట్ చేసినప్పుడు ఎలా ఫ్రెష్గా ఉందో అలాగే ఉంటుంది ఒక 10 నిమిషాలైనా. ఎందుకనేసి నేను ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లోనే ఎక్కువ కడుగుతాను కాయగూరలను. ఇక్కడ చూసారు కదా, ఈ మసాలా మొత్తము ఈ వంకాయలో ఈ విధంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ లోపల ముక్కకు కూడా బాగా ఉప్పు కారం అవంతా పడుతుంది. ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో, అప్పుడు ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది. నేను ఇక్కడ మసాలా మొత్తం పెట్టేశాను వంకాయలకి. తర్వాత ఇక్కడ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొద్దిగా అంటే మసాలా దినుసులని జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు కూడా వేసి కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేశాను. ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదా మసాలా పెట్టినవి, అవన్నీ ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఎలా ఫ్రై చేయాలంటే ఆ పైన ఉంది కదా వంకాయ, అదంతా కొంచెం కలర్ మారాలి. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని చేశాను. చూసారు కదా, ఇలా చేస్తే ఆ లోపల ఉండే మసాలా కూడా బాగా ఫ్రై అవుతుంది వంకాయతో పాటు. ఇక్కడ టమోటా నేను ఒక 2 తీసుకున్నాను మీడియం సైజు. అలాగే మసాలా మిగిలింది కదా, దాన్ని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెడితే కరెక్ట్గా మసాలా అయితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మెయిన్ దీనికి టేస్ట్ రావడము మసాలా అనేది కరెక్ట్గా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే నూనెంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తాను, అంటే మరీ ఎక్కువ ఏం కాదు, కొంచెము. ఇక్కడ కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువ తీసుకున్నా. ఇక్కడ కాడలు చూసారు కదా, నేనైతే ఇలా వాటికి కాడలు కూడా వేసేస్తాను. అంటే కొంచెం లేతగా ఉండే కాడలు బాగుంటుంది టేస్ట్. అవే తెలుసా బలము ఎక్కువ నాకు తెలిసి. ఆకుకూరలో కానీ కొత్తిమీర కాడలు కానీ టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ నేను టమోటాలను మరీ మెత్తగా ఉడకనివ్వను, ఈ విధంగా ఉండాలి. తినేటప్పుడు అవి కూడా కొంచెం మధ్యలో వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. మసాలా అనేది కొంచెం ఆయిల్ సపరేట్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అప్పుడే అది ఫ్రై అయినప్పుడు. చూసారు కదా, ఇలా ఉంటేనే అది ఫ్రై అయినట్టు. కొంచెం ఆయిల్ సపరేట్ రావాలి. మీకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే మీరు చేసేటప్పుడు కొంచెం తగ్గించుకోండి. నేనైతే నాన్ వెజ్ కానీ ఇలా వంకాయలు చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ వేస్తాను, టేస్ట్ బాగుంటుంది కదా అనేసి. మరీ ఎక్కువేం కాదు, కొంచెము. ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఒక 5 నిమిషాలు. ఈ మసాలా ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. మనం సరిగా ఫ్రై చేయకపోతే అంత అనిపించదు. ఇక్కడ నేను కొంచెం వాటర్ తీసుకున్నాను, అది కూడా మసాలాకు ఇందాక మిక్సీ పట్టాను కదా అందులోనే వాటర్ తీసుకున్నాను, అది వేస్ట్ అవ్వకుండా ఉంటుందనేసి. ఇదంతా ఒకసారి కలుపుకొని
సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ అంటే ఒకటే పెట్టాలి. అప్పుడే ఆ వంకాయ అనేది కరెక్ట్గా ఉడుకుతుంది, లేదంటే చెదిరిపోతుంది వంకాయలు అనేసి. చూసారు కదా వంకాయ ఎంత బాగా ఉడికిందో, అసలు ఏమీ చెదరకుండా నీట్గా వచ్చింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. నేనైతే ఏ కర్రీలో అయినా సరే కొంచెం కొత్తిమీర ఎక్కువే వాడతాను. నేను ఈ విధంగా చేస్తాను వంకాయ. ఇది వేడి అన్నంలో వంకాయ వేసుకొని, మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి వేసుకోండి. నాకు కొంచెం కారంగా తినాలనిపించింది కాబట్టి నేను నెయ్యి వేసుకోలేదు. ఈ వంకాయ చేసినప్పుడు లేదా కారం పులుసులు ఏదైనా చేసినప్పుడు నేను అప్పడాలే ఎక్కువ చేస్తాను. ఎందుకంటే దాని కాంబినేషన్ అలా ఉంటుంది, చాలా బాగుంటుంది రెండు. ఇక్కడ కొంచెం అప్పడం తుంచుకొని ఒక వంకాయ కొంచెం పెట్టుకొని తింటా ఉంటే ఎంత బాగుందో, ఇంకా తినాలనిపించేస్తూ ఉన్నింది. మీకు కూడా నచ్చింది కదా, ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుంటారు. చాలా ఈజీ కూడా, దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయాలి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరికి షేర్ అవుతుంది కదా అనేసి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు లేటు, ఒకసారి ట్రై చేసేయండి.